హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 35 సెంట్లో డూప్లెక్స్ హౌస్ అండ్ ప్లాన్ అండి. ఇది 35 సెంటు అంటే 38.6 గజాలు అంటే 35 సెంటు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ చెప్పాలంటే 348 స్క్వేర్ ఫీట్లు అనమాట. 12x29 ఈ సైజు ప్లాట్లో డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అడిగారు. ఉత్తరం వైపు బజార్ అండి. ఈ కార్నరు ఈశాన్యం, ఈ కార్నర్ వాయువ్యం, ఈ కార్నరు నైరుతి, ఈ కార్నరు ఆగ్నేయం. దీనికి కొలతలు ఏ విధంగా వచ్చినాయి అంటే, మెయిన్ రోడ్డు లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ వచ్చేసి 3.5 x 4 అడుగుల సైజు వచ్చిందండి. బాత్రూమ్ ఒక్కటి నాకు నచ్చలేదు, ఇంకొక 6 అంగుళాలు పెంచాలి. వాళ్ళు సరిపోద్దని చెప్పి అడిగారు, ఎందుకంటే లోపల ఇరుకైద్దండి, సరిపోద్ది సర్దుకుంటాం అని చెప్పి అన్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇది హాల్లోకి ఎంటర్ అయితే హాల్ వచ్చేసి మనకి 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 14.5 వచ్చిందండి. 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది, 14 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది. దీనికి తూర్పు ఈశాన్యంలో ఒక విండో ఇచ్చాము, అలాగే తూర్పు భాగంలో ఒక డోర్ ఇచ్చాము. నెక్స్ట్ హాల్లోనే ఈ కిచెన్కి పక్కగా కొంచెం గ్యాప్ ఇచ్చి దేవుడి గూడిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ ఇచ్చాము. కిచెన్ వచ్చేసి 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 9 అడుగులు వచ్చిందండి. 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది, 9 అడుగులు పొడవు వచ్చింది. ఇటు తూర్పు భాగంలో వంట చేసుకోవాలి, ఇటు తూర్పు వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి, దక్షిణం వైపు ఒక వెంటిలేటర్, లెంటల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సందు వచ్చేసి 15 అంగుళాలనండి ఇచ్చింది. 15 అంగుళాల్లో గోడ కట్టుబడిపోను, మిగిలింది ఒక అడుగులోపే ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ హాల్లోంచే మనం మెట్లు ఇచ్చాము. ఇవి మెట్లు కూడా తక్కువేనండి, 4 అడుగులు అంటే 2 అడుగులు 2 అడుగులు 4 అడుగులు, ఎందుకంటే వెడల్పు ఇంకా అంతే, దానికి అవకాశం లేదు, ఇంకంతే ఇచ్చాం అనమాట. ఈ మాదిరిగా పైకి ఎక్కాలి. తర్వాత దీనికి వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి ప్లాన్ మారిపోయిందండి. ఇది కిచెను, గ్రౌండ్ ఫ్లోర్లో ఇది కిచెన్గా ఏర్పాటు చేసాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇది బెడ్రూమ్ అయిందనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కట్టుబడి కట్టేసి ఇదొక బెడ్రూమ్ చేసాం. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు అయినాయి ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అంతే. ఈ కిచెన్ని ఒక బెడ్రూమ్ చేసాం, దీన్ని ఒక బెడ్రూమ్ చేసాం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ వరకే దీంట్లో ఉండటానికి ఉపయోగం అవుతుంది అనమాట. ఇంక వాళ్ళు సర్దుకొని ఉండేవాళ్ళైతే 2 ఫ్యామిలీలు ఉండొచ్చు, ఇంకా దాన్ని బెడ్రూమ్ని కిచెన్గా యూజ్ చేసుకోవాలి పైన. ఆ విధంగా ఇచ్చామండి దీనికి ప్లాను. వాళ్ళు అడిగిన విధంగా మనం ఇచ్చాం అంతే. ఓకే అండి, మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అలాగే ఈ వీడియోని లైవ్లో, మీరు కట్టిన ఇల్లు లైవ్లో ఫుల్ వీడియోలో చూద్దురు. కానీ నెక్స్ట్ మీకు ఏదైనా ప్లాన్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ప్లాన్లు ఇవ్వగలుగుతాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం.